సో దిస్ ఇస్ ది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్. మనం చూసినట్టు ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఓకే, అండ్ ఇది క్వాలిటీ ఆటోమొబైల్స్ నియర్ సుబేదారి. ఓకే, సో మొన్న మా బావగారు మీటియార్ కొన్నారనమాట. సో దిస్ ఇస్ ది క్లాసిక్ 650. దీని వెయిట్ మాత్రం 235-240 kgs ప్లస్ అనమాట. అండ్ యూ హ్యావ్ ది డ్యూయల్ ఎగ్జాస్ట్ అండ్ మచ్ వైడర్ టైర్ అనమాట. అండ్ టిపికల్గా ఇది ఏంటంటే చాలా ప్రీమియం. ఓకే, క్లాసిక్ 650 ట్విన్ అని రాసుంది. ఇక్కడ మీకు పెద్ద బార్ వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ అని. ఇది క్లాసిక్ 350కి రాదనమాట. అండ్ మీకు ట్రిప్పర్ అవన్నీ వస్తాయి. ఓకే, అండ్ ద గుడ్ థింగ్ ఈజ్ దాట్ ప్రీమియం ఫిట్ అండ్ ఫినిష్ అండి. లిటరల్గా చెప్తున్నాను కదా, చాలా అంటే బైక్ ఏంటంటే లైక్ ఫిట్ అండ్ ఫినిష్ లెవెల్స్ చాలా బాగున్నాయి. రైట్, ఇది ఎవరి కోసం అంటే మెయిన్గా టూరింగ్ ఎవరు చేస్తారో ఆర్ ఎల్స్ యునో ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మోర్ పవర్ఫుల్ బైక్స్, క్లాసిక్ 650 వాళ్ళు తప్పకుండా కొనొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఓకే, వెయిట్ 240 kgs ప్లస్ 242-243 kgs ఉంది. సీట్ హైట్ మనకి దాదాపు 790-800 mm ఉంది అనమాట. ఓకే, సో బేసికల్గా దిస్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఒక బెస్ట్ 650cc మోటార్ సైకిల్ కావాలంటే యూ కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ మోటార్ సైకిల్. అండ్ హియర్ యూ హ్యావ్ ది కాంటినెంటల్ GT 650. right, again very favorite motorcycle of youngsters anamata. Okay, so this is the chrome edition anamata, Mr. Clean antaru దీనికి typical ga. Okay, so I think this is 4.3-4.4 lakh on road, and దీంట్లో తక్కువ ధరది కావాలంటే మీరు రెడ్ కలర్ది కూడా కొనొచ్చు.